ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎలక్షన్స్ కు పార్టీల ప్రిపరేషన్ ఊపందుకుంటోంది. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ 3 రోజుల బస్ యాత్ర మొదలుపెట్టింది. మరోవైపు విజయంపై అధికార సమాజ్వాదీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీపై జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరపున ప్రధాని మోడీ యూపీని చుట్టేస్తున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది. రొటీన్ కు భిన్నంగా ముందే సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసిన కాంగ్రెస్ యూపీలో 3 రోజుల బస్సు యాత్ర మొదలుపెట్టింది. టూర్ను జెండా ఊపి ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్. కాంగ్రెస్ పాలనకు తర్వాత ప్రభుత్వాల తీరుకు మధ్య తేడాను ప్రజలకు వివరించేందుకే యాత్ర చేస్తున్నామని నేతలు చెప్పారు. यूपी में बीजेपी की भी सरकार रही, बीएसपी समाज की सरकार रही, समाजवादी की सरकार रही, लेकिन इन तमाम पार्टियों ने लोगों को धर्म और जाति के नाम पे बांटने ही का काम किया, जोड़ने का काम नहीं किया। अब हम इन सबको जोड़ने का काम करेंगे और सरकार बनाने का प्रयास करेंगे. కాంగ్రెస్ యాత్రను ప్రత్యర్థి పార్టీలు లైట్ తీసుకున్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కువ కాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం సమాజ్వాదీ ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ना कांग्रेस ने एम्स दिया, जमीन हमने फ्री दी, उन्होंने बुलाया शिलान्यास, और न ही इन्होंने शिलान्यास किया तो हमें बुलाया। तो सौभाग्य इस बात है कि उत्तर प्रदेश में समाजवादियों ने 2-2 जमीनें दी, जिसकी वजह से एम्स बन रहा है। दुर्भाग्य है कि हमारों का नाम भी नहीं, कोई पूछा नहीं। ఇక దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రధాని మోడీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు బీజేపీ యూపీ ప్రెసిడెంట్ కేశవ్ ప్రసాద్ మౌర్య. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎక్కువ సీట్లలో గెలిపించిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అండగా ఉంటారన్నారు. कांग्रेस मुक्त भारत देश, उत्तर प्रदेश पहले मुक्त हो चुका है। कांग्रेस का यूपी के अंदर कोई वजूद नहीं है। कांग्रेस चाहे जितने तरीके के तिकड़म कर ले, लेकिन कांग्रेस को उत्तर प्रदेश की जनता ने नकार दिया है. ఓవరాల్ గా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందుగానే పార్టీలు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాయి.